వరంగల్లో ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండకు చెందిన బింగి రఘు, మొహమ్మద్ అసద్ వాడిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 10 లక్షల విలువైనటువంటి 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 లక్షల నగదు, టీవీలు, పలు ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. గంజాయికి అలవాటు పడ్డ నిందితులు జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడ్డారని సిపి సన్ప్రీత్ సింగ్ తెలిపారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఓకే. గుడ్ ఎఫర్ట్ చేసి దీనికి మనకి డిటెక్ట్ కావడానికి ఎవరైతే చేశారో వాళ్ళకి సిపి సార్ రివార్డ్స్ ఇవ్వడం జరిగింది. శివకుమారు హనుమకొండ ఇన్స్పెక్టర్ సార్. రాజ్కుమార్ ఫింగర్ ప్రింట్. రాజ్కుమార్, కిరణ్ ఆయన వచ్చిన ఇన్స్పెక్టర్ ఇది స్నాచింగ్ ముఠా కాకుండా ఇంకో కూడా అది ఇంటి దొంగతనాలు చేసేవాళ్ళు, హౌస్ బ్రేకింగ్ చేసేవాళ్ళు, ఆ గ్యాంగ్ని కూడా పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, బింగి రఘు అని అట్లాగే మొహమ్మద్ అసద్ అని. వీళ్ళు ఇద్దరు కూడా లోకల్ వాళ్ళే, 18-19 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు. సో వీళ్ళకి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. తర్వాత అది విచారణ చేస్తే వాళ్ళు ఇప్పటివరకు మన దగ్గర 4 వరకు హౌస్ బ్రేకింగ్ కేసెస్ చేశారని అట్లా తెలిసింది. 4 హౌస్ బ్రేకింగ్ కేసెస్లోని 3 హనుమకొండలో ఉన్నాయి, హనుమకొండ పోలీస్ స్టేషన్లో, 1 కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సో వీళ్ళ దగ్గర రికవరీ అంటే చాలా రకరకాలుగా ఉంది. ఏంటంటే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే సమాన్ వాళ్ళకి దొరుకుతుందో అదే సమాన్ వాళ్ళు తీసుకెళ్తారు. అంటే ఇంట్లో ఉన్న ఐటమ్స్, అది టీవీ కావచ్చు, డిఎస్ఎల్ఆర్ కెమెరా కావచ్చు, కెమెరాకి సంబంధించి లెన్సెస్ కావచ్చు, ఫోన్, ల్యాప్టాప్, వాచెస్, కాస్ట్లీ వాచెస్, ఏ ఐటమ్స్ దొరికినా కూడా అవి తీసుకెళ్తారు. అట్లాగే కొన్ని అక్కడ నుంచి వాళ్ళు బంగారం తీసుకెళ్ళినా కూడా దాన్ని అమ్ముకొని వాళ్ళు ఆ డబ్బులతో కొన్ని ఇంటి సామానులు పర్చేజ్ కూడా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, కూలర్, అవి మీరు చూసారు బయట. సో అట్లాంటి అవి కూడా వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. సో ఇది అంతా అది టోటల్ ఇది ఐటమ్స్ అండ్ గోల్డ్ చూస్తే, గోల్డ్ బేసికలీ వాళ్ళ దగ్గర 9.8 తులాస్ వరకు అది రికవరీ అయింది. సో అది కూడా అగైన్ దాదాపు 15 లక్షల వరకు ఉంటుంది. అట్లాగే క్యాష్ కూడా ఉంది 2 లక్షలు. దెన్ ఇవన్నీ ఐటమ్స్ కలిపి చూస్తే వీటికి వాల్యూ కూడా ఎక్కువ ఉంది. సో దాదాపు 8 lakhs వరకు ఉన్నది. సో అంతా కలిపి చూస్తే మనకి 28 lakhs వరకు ఈ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. సో వీళ్ళది కూడా అది పాత నేర చరిత్ర ఉంది. మెయిన్గా ఇతనికి బింగి రఘుకి ఇతని మీద ఇంతకుముందు 2 NDPS కేసులు ఉన్నాయి, మన దగ్గరనే ఉన్నాయి. అవి 2 కేసెస్ కూడా హనుమకొండ పోలీస్ స్టేషన్లోని. సో ఈ కేసులో కూడా ఇది వీళ్ళ దగ్గర వీళ్ళని పట్టుకొని అంత విచారణ చేసిన తర్వాత అంత ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. అంత కోర్టుకి ఇప్పుడు సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. సో దీంట్లో కూడా మా టీమ్స్ అందరూ కూడా చాలా మంచి వర్క్ చేశారు. హనుమకొండ టీం అట్లాగే కాజీపేట టీం వీళ్ళందరూ కూడా మంచి వర్క్ చేసినందుకు వీళ్ళందరికీ కూడా అది కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాము. అట్లాగే వీళ్ళకి సన్మానం కూడా చేస్తాము. సో బేసికలీ మన డీసీపీ సెంట్రల్ జోన్ కవిత గారు లీడర్షిప్లో, అట్లాగే ఏసీపీ హనుమకొండ నరసింహారావు ఆధ్వర్యంలోని, అట్లాగే మన సిసిఎస్ టీమ్స్ ఏసీపీ సదయ్య లీడర్షిప్లోని, దాన్ని వాళ్ళ సిబ్బంది వాళ్ళు, ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్ అదర్ స్టాఫ్ కూడా అందరూ కూడా మంచి వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా బహుమతి కూడా ఇస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.